ఇది చాలా పాతకాలం నాటి సంఘటన. ఒక గురువు దగ్గర చాలామంది పిల్లలు కూర్చొని చదువుకుంటూ ఉండేవారు. గురువు ఆ పిల్లలకు చాలా బాగా అర్థమయ్యేలా పాఠాలు చెప్పేవారు. ఎంత బాగా అర్థమయ్యేలా చెప్పినా ఆ పిల్లల్లో ఒక పిల్లాడికి అసలు అర్థమయ్యేది కాదు. ఆ గురువు చూసి చూసి ఇంక సహనం ఆపుకోలేక ఆ పిల్లాడిని చెయ్యి చాపమని అడిగాడు. ఆ గురువు పిల్లాడి చెయ్యి చూసి, "నువ్వు చదువు మానేసి ఇంకా ఇంటికి వెళ్ళొచ్చు" అని అంటాడు. "అదేంటి గురూజీ" అని అడిగితే, "నీ చేతిలో చదువు రేఖ లేదు" అని అంటాడు. ఆ మాట విని ఆ పిల్లాడు వెంటనే ఒక చాకు తీసుకొని తన అరచేతిలో చాకుతో గీత గీసుకుంటాడు. అప్పుడు ఆ పిల్లాడు, "ఇప్పుడు నా చేతిలో చదువు రేఖ ఉంది గురూజీ, ఇప్పుడు నేను చదువుకోవచ్చా" అని అడుగుతాడు. గురువు ఆ పిల్లాడి కరేజ్ చూసి, "నిన్ను చదువుకోవడం నుంచి ఎవరూ ఆపలేరు" అని అంటాడు. ఆ పిల్లాడు ఎవరో కాదు, ఫేమస్ లేఖర్ మహర్షి పనిని. అతను సంస్కృతి వ్యాకరణల మీద చాలా పుస్తకాలు రాశాడు. సో ఫ్రెండ్స్, మనం కూడా మన లైఫ్లో మన కలల కోసం ఆ పిల్లాడిలా నిర్భయంగా ఉండాలి. మీ గురించి ఈ లోకం ఏమైనా అనుకోనివ్వండి, మీరు మాత్రం మీ గోల్స్ని ఎట్టి పరిస్థితుల్లోనూ గివప్ చేయకండి. నెక్స్ట్ స్టోరీ. ఒకసారి ఒక వ్యక్తి ఒక క్యాంపులో చాలా ఏనుగులను ఒక చిన్న తాడుతో కట్టి ఉంచడం చూస్తాడు. ఆ తాడు చాలా బలహీనంగా ఉంటుంది, కానీ ఆ ఏనుగులు దాన్ని తెంచుకోవడానికి ప్రయత్నం చేయవు. ఆ క్యాంప్ యొక్క మాస్టారు ఆ వ్యక్తితో, "ఆ ఏనుగులను చిన్నప్పటి నుండి ఇలాగే చిన్న తాడుతో కట్టి ఉంచేవాళ్ళమని" చెప్తాడు. చిన్నప్పుడు ఆ ఏనుగులకు ఆ తాడును తెంచుకోవడం కష్టమైన పని, కాబట్టి అవి ప్రయత్నించలేదు. పెద్దయ్యే కొద్దీ ఆ ఏనుగులు ఆ తాడును ఎప్పటికీ తెంచలేము అని బలంగా ఫిక్స్ అయిపోతాయి. అందుకే ఆ ఏనుగులు తెంచడానికి ప్రయత్నించడం కూడా మానేశాయి. అలాగే మనం కూడా మన లైఫ్లో కొన్ని ఫెయిల్యూర్స్ చూసామో లేదో ఇంకా ఎప్పటికీ గెలవలేము అని ఫిక్స్ అయిపోతాం. లేదా ఎవరైనా ఏ పనిలో అయినా లాస్ రావడమో ఫెయిల్యూర్ అవ్వడమో చూసినా కూడా ఇది మన వల్ల కూడా కాదులే అని అనుకుంటాం. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏమిటి అంటే, ఒక రాయి గొడ్డలి యొక్క 100వ పోటుతో అయినా పగులుతుంది. అలా అని మొదటిసారి వేసిన పోటు పనికి రాదని కాదు. మనకు మన గోల్స్ వరకు చేరుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఒకరోజు మీరు కూడా మీ గోల్స్ని చేరుకునేంత క్యాపబుల్ ఖచ్చితంగా అవుతారు. నెక్స్ట్ స్టోరీ. ఒకసారి ఒక రాజ్యం యొక్క రాజు దారిలో ఒక పెద్ద రాయిని పెట్టించి, ఆ రాయిని ఎవరు పక్కకి తీస్తారో చూద్దామని దొంగతనంగా ఒక పక్కన దాంకొని చూస్తుంటాడు. ఆ దారి గుండా చాలామంది వెళ్తారు, కానీ ఎవరూ ఆ రాయిని పక్కకి తొలగించే ప్రయత్నం కూడా చేయరు. అందులో కొంతమంది దారి బాగోలేకపోవడంతో రాజుని తిట్టుకుంటూ వెళ్తారు. అప్పుడే ఒకతను కూరగాయలు అమ్ముతూ ఆ దారి గుండా వస్తుంటాడు. ఆ కూరగాయలు అమ్మేవాడు ఆ రాయిని చూసి ఎంతో కష్టపడి ఆ రాయిని దారి నుండి తొలగిస్తాడు. ఆ రాయి కింద ఒక సంచిలో బంగారు నాణేలు, ఒక కాగితం ఉంటుంది. ఆ కాగితంలో ఈ రాయిని తొలగించిన వారికి ఈ ధనం సొంతమవుతుంది అని రాసి ఉంటుంది. అలాగే మన దారిలో వచ్చే అడ్డంకులు మనల్ని ఇంకా బెటర్ అవ్వడానికి, మనం ఇంకా బెటర్గా చేయడానికి కూడా అవకాశాలు ఇస్తాయి. మనం వాటిని ఎలా తీసుకుంటాం అనేది కంప్లీట్గా మన మీదనే డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ స్టోరీ. ఒక అమ్మాయి తన లైఫ్లో స్ట్రగుల్స్తో విసిగిపోయి ఆమె వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళి, "ఇంక నా వల్ల కాదు నాన్న, నేను ఈ స్ట్రగుల్స్ని ఇంకా భరించలేను, ఒకటి పోతే ఇంకోటి, అది పోతే ఇంకోటి వస్తున్నాయి" అని బాధపడుతుంది. అప్పుడు ఆ ఫాదర్ తన కూతుర్ని కిచెన్లోకి తీసుకుని వెళ్ళి, "జస్ట్ నేను చేసేది చూడు" అని చెప్తాడు. ఆ ఫాదర్ స్టవ్ మీద 3 గిన్నెలు పెట్టి వాటిలో వాటర్ పోసి, ఒక దాంట్లో పొటాటో, ఒక దాంట్లో ఎగ్, ఒక దాంట్లో కాఫీ బీన్స్ వేసి 20 నిమిషాలు మరిగించాక పొటాటో, ఎగ్ని బౌల్లో తీసి కాఫీ బీన్స్ని గ్లాస్లో తీసుకుంటాడు. చూడు, ఈ మూడింటిని ఇంత టెంపరేచర్లో మరిగించాక పొటాటో స్టార్టింగ్లో హాట్గా ఉండేది, మరిగించాక సాఫ్ట్ అయిపోయింది. ఎగ్ సెన్సిటివ్ నుండి హాట్గా మారిపోయింది. కాఫీ బీన్స్ ఒక టేస్టీ డ్రింక్లా మారింది. అలా మారడానికి ఈ 3 ఎంతో టెంపరేచర్లో హీట్ అవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాతనే వాటి గుణం మారింది. మనిషి లైఫ్లో స్ట్రగుల్స్ కూడా అంతే. స్ట్రగుల్స్ ఒక మనిషిని బెటర్ అయ్యేలా చేస్తాయి, ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి సహాయపడతాయి. ఇంకా అది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు ఈ స్ట్రగుల్స్ని తిట్టుకుంటూ ఉంటావు, లేదా వాటి నుండి నువ్వు నేర్చుకొని ఇంకా బెటర్ అవుతావు. నువ్వు ఏ గోల్ని సాధించాలి అన్నా సరే హార్డ్ వర్క్ చేయాల్సిందే, స్ట్రగుల్స్ నుంచి నేర్చుకోవాల్సిందే. ఏది అంత ఈజీగా రాదు. నెక్స్ట్ స్టోరీ. ఒకసారి ఒక బటర్ఫ్లై కుకూన్ నుండి బయటికి రావడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది.
అది ఒక వ్యక్తి చూసి దాన్ని అలా ఇబ్బంది పడడం చూడలేక కుకూన్ని కత్తెరతో కట్ చేస్తాడు. ఆ బటర్‌ఫ్లై బయటకు వస్తుంది కానీ దాని బాడీ వాసిపోయి ఉంటుంది. అలాగే దాని రెక్కలు చాలా చిన్నగా నీలక్కపోయి ఉంటాయి. ఆ వ్యక్తి ఆ కుకూన్‌ను బటర్‌ఫ్లైకి హెల్ప్ చేయడానికి కట్ చేస్తాడు కానీ అలా చేయడం బటర్‌ఫ్లైకి మంచిది కాదు. బటర్‌ఫ్లై ఎంత స్ట్రగుల్ చేసి కుకూన్‌లో నుండి బయటకు వస్తుందో దాని బాడీ అంతే అందంగా ఉంటుంది. అలాగే దాని రెక్కలు చాలా పెద్దగా వస్తాయి. అలాగే మన లైఫ్‌లో కూడా మనం స్ట్రగుల్ చేయడానికి వెనకడుగు వేయకూడదు. మనం ఎంత స్ట్రగుల్ చేస్తే అంత సక్సెస్‌ని అచీవ్ చేయగలం. ఈజీగా వచ్చింది ఏది ఎక్కువ సమయం నిలవదు. నెక్స్ట్ స్టోరీ. ఒక స్పీకర్ ఒక ఊరిలో స్పీచ్ ఇస్తూ ఉంటాడు. స్పీచ్ మధ్యలో అతను జోబు నుండి ₹2000 నోట్ తీసి ఇది ఎవరికి కావాలి అని అడుగుతాడు. ఆల్మోస్ట్ అందరూ మాకు కావాలి అని చేతులు పైకెత్తుతారు. ఆ స్పీకర్ ఆ నోటును చేతితో బాగా నలిపి ఇప్పుడు ఎవరికి కావాలి అని అడుగుతాడు. అప్పుడు కూడా అందరూ మాకు కావాలి అని అంటారు. తరువాత అతను ఆ నోట్‌ను కాలి కింద వేసి నలిపి ఇప్పుడు ఎవరికి కావాలి అని అడుగుతాడు. అప్పుడు కూడా అందరూ మాకు కావాలి అని అంటారు. ఈ స్టోరీ మనకు ₹2000 నోట్ ఎలా ఉన్నా అది ₹2000. అది నలిగినా, మురికిగా ఉన్నా దాని వాల్యూ అంతే ఉంటుంది. ఏమీ మారదు. అలానే మనం లైఫ్‌లో చాలాసార్లు కింద పడతాం, ఫెయిల్ అవుతాం. దాంతో అందరూ మనల్ని కిందకి లాగడానికి, తక్కువ చేసి చూడ్డానికి ప్రయత్నిస్తారు. అవన్నీ జరుగుతున్నా సరే మనం మన వాల్యూని కోల్పోవాల్సిన పని లేదు. మనం మన వాల్యూని ఎలా అయితే ఉంచాలి అనుకుంటామో మన వాల్యూ అలానే ఉంటుంది. మీరు మిమ్మల్ని వర్త్‌లెస్ అనుకుంటే మీరు వర్త్‌లెస్‌గానే ఉండిపోతారు. కానీ మీకు మీరు వాల్యూ ఇచ్చుకుంటేనే ఈ ప్రపంచం మీకు వాల్యూ ఇస్తుంది. కాబట్టి మీకు మీరు వాల్యూ ఇచ్చుకోవడం నేర్చుకోండి. నెక్స్ట్ స్టోరీ. ఒక అబ్బాయికి చాలా కోపం ఉండేది. చిన్న చిన్న వాటి మీద తొందరగా కోపం తెచ్చుకునేవాడు. అతన్ని ఒకసారి వాళ్ళ ఫాదర్ నీకు కోపం వచ్చినప్పుడల్లా ఈ చెక్క గోడకి ఒక మేకు కొట్టు అని అంటాడు. ఆ అబ్బాయి అలానే తనకి కోపం వచ్చినప్పుడు ఆ గోడకి మేకు కొట్టేవాడు. స్టార్టింగ్‌లో ఆ అబ్బాయి చాలా మేకులు కొట్టేవాడు. మెల్లిమెల్లిగా అతని కోపం తగ్గుతూ పోయింది. మేకులు కొట్టడం కూడా తగ్గించేశాడు. తర్వాత అతని ఫాదర్ తనని ఆ మేకులు గోడ నుంచి తీయమని చెప్తాడు. ఆ అబ్బాయి మేకులు తీసిన తరువాత తన ఫాదర్ ఆ గోడను చూపించి, చూడు కోపంలో నువ్వనే మాటలు ఈ గోడకి కొట్టిన మేకుల వల్ల పడిన రంధ్రాల లాంటివి. అవి అవతలి వాళ్ళ మనసుని గాయపరిచి ఉంటాయి. వాటిని నువ్వెప్పటికీ పూరించలేవు. అందుకు ఎప్పుడూ నీ కోపం నీ మీద విజయం జయించేలా చేసుకోకు. కోపంలో అన్న మాటల్ని నువ్వెప్పటికీ వెనక్కి తిరిగి తీసుకోలేవు. అందుకే నీ కోపాన్ని ఎప్పుడూ కంట్రోల్లో పెట్టుకో. నెక్స్ట్ స్టోరీ. ఒక ఊరిలోని అందరూ వాళ్ళ కష్టాలను ఆ ఊరిలో ఉండే ఒక ముసలి అతనికి చెప్పుకోవడానికి వచ్చేవారు. ఒకరోజు ఆ ముసలతను అందరినీ పిలిచి చెట్టు కింద కూర్చోమని చెప్తాడు. అందరూ కూర్చున్నాక అతను ఒక జోక్ చెప్తాడు. ఆ జోక్‌కి అందరూ నవ్వుతారు. అతను ఆ జోక్‌ని మళ్ళీ చెప్తాడు. ఈసారి కొంతమందే నవ్వుతారు. అదే జోక్‌ని అతను మళ్ళీ వినిపిస్తాడు. ఈసారి అసలు ఎవరూ నవ్వరు. ఆ ఊరి జనం అతనితో ఒక జోక్‌కి మేము ఎన్నిసార్లు నవ్వాలి అని అంటారు. అప్పుడు అతను అవును మీరు చెప్పింది నిజమే. ఒక జోక్‌కి ఎన్నిసార్లు నవ్వుతారు? మరి అలాగే ఒక సమస్యని తలుచుకొని పదే పదే ఎందుకు దుఃఖిస్తూ ఉంటారు? సమస్యలు అనేవి అందరి జీవితాల్లోనూ ఉంటాయి. అలా అని వాటిని పట్టుకొని కూర్చుంటే ఎలా? దాని బదులు ఆ సమస్యకి పరిష్కారం వెతికితే దుఃఖించాల్సిన పని ఉండదు కదా! నెక్స్ట్ స్టోరీ. ఒకసారి ఒక ఏనుగు తన మంద వైపు వెళ్తూ ఉంటుంది. అప్పుడే దారిలో ఒక పంది బురదలో దొర్లుతూ కనిపిస్తుంది. ఏనుగు దాన్ని చూసి ఆ పందికి దారి ఇచ్చి ఒక పక్కకి నిల్చుంటుంది. ఆ పంది అది తీసుకెళ్ళి తన మిత్రులతో నేను చాలా బలశాలిని, ఎందుకంటే ఏనుగు కూడా నన్ను చూసి భయపడి పక్కకి తప్పుకుంది అని అంటుంది. ఆ మాట విని వనంలోని అన్ని జంతువులు ఏనుగుని మేము విన్నది నిజమేనా? నువ్వు పందికి భయపడ్డావా అని అడుగుతాయి. అప్పుడు ఏనుగు నేను తలుచుకుంటే ఆ పందిని ఒంటి కాలితో కొట్టగలను. కానీ ఆ పంది బురదతో చెండాలంగా అయిపోయింది. నేను కాని కొట్టి ఉంటే నా కాలు కూడా బురదతో గబ్బయ్యేది. అందుకే నేను పక్కకి తప్పుకున్నా అంటుంది. అలాగే కొన్నిసార్లు మనకు కూడా లైఫ్‌లో చెడు అలవాట్లు, చెడు వ్యక్తుల నుండి కాపాడుకునే దానికి పక్కకి తప్పుకోవలసి వస్తుంది.